అందరికి శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా లేముంటే మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. గుండెపోటుతోని యశోద దవాఖానలో ఉన్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి సారు. ఆయన్ను చూస్తేందుకు ఫామ్ హౌస్ నుంచి గదిలొచ్చిండు కేసీఆర్ గారు. ఫుడ్ పాయిజన్ కేసులు కాకుండా చూస్తామంటుండు మల్లుబట్టి. మదిర నియోజకవర్గంలో మంచి బువ్వ పెట్టిస్తారట పట్టుబట్టి. ఇప్పుడు జర తాయిలనే ఉన్నదా పెద్ది సుదర్శన్ రెడ్డి సారు పానము? ఎట్లుంది ఏం కథ అని అడుగుతుండ్రు ఆయన గురించి ఎరుకున్న జనము. దవాఖాన్ల పెబ్బలతోని మీటింగ్ పెట్టిండు మంత్రి రాజనరసింహ సారు. ఇక అన్ని ఆసుపత్రుల్లో అధికారులు పెంచాలన్నట, పనిలో బాగానే జోరు. హైడ్రాను రేవంతాల సారు తీసుకొచ్చిండట తెలంగాణలో పేరుకు. హైకోర్టు తీర్పు చెంపపెట్ట అయ్యిందట యనమల రేవంతాలు సారుకు. నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సారు పానం జర తాయిలకు వచ్చిందా? నిన్న ఒక్కపారే చూస్తున్నంతసేపట్ల కుప్పగూలిపాయ. ఆటోటాకు పాడుగాను ఆయనకే రావాలన్నా అని అటు నరసంపేటలో కొంతమంది అంటుర్రు. మాజీ ఎమ్మెల్యే సారు మంచిగా ఉండాలని చాలా మందే కోరుకుంటున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సారు, హరీష్ రావు సారు కూడా పని కట్టుకొని పోయి ఇక పట్నంలో యశోదలో వేసొచ్చిర్రు. మరి ఇప్పుడు ఎట్లున్నది ఏం కథ అంటే అరుచుకుందాం పని. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి పట్టవులున్న యశోద ఆసుపత్రికి పోయిండు. తొవ్వపోటి మాజీ ముఖ్యమంత్రి సార్ను చూసిన పబ్లిక్ అందరికీ కూడా పబ్బది బట్టి ఇక దవాఖానలకు చేరుకున్నాడు. చూసిన ఇట్లా యశోద దవాఖానకు పోగానే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ను చూడగదిలిండు. పెద్ది సార్ను చూసినాక ఆయన ఇంటోళ్లతోని కూడా మాట్లాడిండు. అటెనక చెక్కి డాక్టర్లను కూడా అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడు. అయ్యా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు, మరి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మంచిగా లేడని తెలవంగానే పని కట్టుకొని మరి ఫామ్ హౌస్ నుంచి వచ్చి చూసి పలకరి ఎవడితిరి. కొద్దికు షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి తెలంగాణ మొత్తం తెర్లు కావట్టే, అన్నదాతలంతా ఆగం కావట్టే, అమ్మలక్కలంతా రంది వడవట్టే, నిరుద్యోగులంతా మోసపోవట్టే. మరి ఇంత తిప్పలైతుంటే మీరు ఫామ్ హౌస్లో పండుకొని నిమ్మలంగా ఉండబడితిరి. సాగునోట్లే తలకాయ పెట్టినా, ఢిల్లీ మెడలు ఉంచినా, పానాలు పనంగా పెట్టి రాష్ట్రాన్ని తెచ్చినా బంగారి తెలంగాణకు బాటలు వేస్తా అన్నారు. తెలంగాణ ప్రజల కోసం బొంత పురుగును ముద్దు పెట్టుకుంటా అన్నారు. తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటా అన్నారు. ఏమాయసారు ఇప్పుడు రాష్ట్రంలో రంది పడుతున్న పబ్లిక్ను చూసేందుకు వస్తలేరని జనం కూడా పెద్దిసారు ఇంటోళ్ళ లెక్కనే బాధపడుతుర్రు. వాళ్ళ గురించి కూడా సోచాయించి పబ్లిక్ బాధలు వాపే పని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఆదిలాబాదు, కుమ్రంభీం, ఆసిఫాబాదు, నిర్మల్ జిల్లాల ఎమ్మెల్యేలందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. కొద్దికు షెయి సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక సర్కారు దవాఖాన్లు మొత్తం సత్రోలు ఉన్నాయని అంటుర్రని పెట్టిండ్రా అంటే ఏం కథ అంటే అన్ని అరుచుకుందాం పని. ఎమ్మెల్యే వెడమబోజు సారు, పాయల్ శంకర్ సారు, పాల్వాయి హరీష్ బాబు సారు, కోవా లక్ష్మి మేడము, రామారావు పరివార సారు, అనిల్ జాదవ్ సారు, అట్లనే దవాఖాన్ల ఆఫీసర్లను అందరినీ పిలుచుకొని సెక్రటేరియట్ ఇట్లా మీటింగ్ మంచిగానే పెట్టిండు. ఆదిలాబాదు, రిమ్స్, ఆసిఫాబాదు, నిర్మల్ మెడికల్ కాలేజీలు ఎట్లా ఉన్నాయి, దవాఖాన్ల సవలతులు చక్కదనమే ఉన్నాయా, వచ్చిన రోగులకు పరీక్షలు చేసుకుంటా మంచిగానే చూస్తురా అని ఇట్లా అన్ని ముచ్చట్లు ముంగట చేసుకున్నారట. దవాఖాన్లో ఏమేమి సవలతులు కావాలి, ఇంకేమన్నా తక్లీవులు ఉన్నాయా అని కూడా అరుచుకున్నారట. అయ్యా మంత్రి దామోదర రాజనరసింహ సారు, అప్పట్లో కారు పార్టీ ఏలుబడిల సర్కారు ఆసుపత్రుల్లో ఎంతో కొంత చక్కదనమన్న ఉండే. ఏమంట షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చిందో అప్పటి సంది దవాఖాన్లు మొత్తం చందర అవుతున్నాయి. ఒక్క ఆసుపత్రిలో కూడా సవలతులు చక్కగా లేవు. డాక్టర్లు ఉంటే మందులు ఉన్నాయి, మందులు ఉంటే డాక్టర్లు ఉండరని వచ్చిన పబ్లిక్ మొత్తుకుంటారు సారు. మొదలు యుగురంతో ఇప్పటికైనా వెంటనే సర్కారు దవాఖాన్ల సవలతులు చక్కదనం చేసే పని పెట్టుకోరి. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ను నౌకర్లకెళ్ళి వీకేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్కు చెంపపెట్టాల్సింటిదట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఎవరో కాదు, తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద ముత్తైదువు రామచంద్రరావు సారు. ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి కాంటెస్టింగ్ ఏజ్ అంటే పోటీ చేసేటటువంటి వయసుని 21 చేయాలి అనేటటువంటి ఒక ఏదో ప్రతిపాదనతో మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీ పోయి ఆయన యూత్ లీడర్, ఆయన ఉన్న యూత్ లీడర్ రాహుల్ గాంధీకి ఇంకో యూత్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే గారికి చెప్తాడు. ఆయన ఈరోజు 21 సంవత్సరం ఈయనరా సీఎం రేవంతాల సారు ఇట్లను యాది పెట్టుకొని ఆయన లెక్క హైడ్రాను పట్టుకొచ్చినామని అప్పట్లో చెప్పిండు కదా. నియంతగా హైడ్రాను పెట్టి అడగోలుగా పబ్లిక్ ఇండ్లను గులగొట్టి వాళ్ళకు నిల్వనీడ లేకుండా చేసిండు. ఇప్పటికైనా శరం వచ్చి హైడ్రా పెబ్బను మార్చుడు కాదు, వెంటనే హైడ్రా వ్యవస్థనే తీసేయాలని కమలయ్యలు కాంగ్రెస్ సర్కారుకు సురుకులు గట్టిగానే పెట్టిర్రు. రామచంద్రరావు సార్ చెప్పినట్టు హైడ్రా అనేది ఒక పట్టంలున్న చెరువులను, కుంటలను సాపు చేసి అవిటిని చూసుకునే పని పెట్టుకోవాలి కానీ పేదల ఇండ్ల మీదకి పోకుండా ఉండాలి. ఉన్నోళ్ళు అక్రమాలు చేస్తే వాళ్ళ భరతం పట్టాలి కానీ
కష్టం చేసుకుని నిల్వనీడ చేసుకున్న బీదల ఇండ్ల మీదికి బుల్డోజర్లు పంపి వాళ్ళ బతుకులు అయితే ఆగం చేయొద్దంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి సీతక్క రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాల పెబ్బలకు మహిళలకు అందరికీ ఓ ముచ్చట చెప్పుకొచ్చింది. అగో ఏం ముచ్చటనే బాలన్న మొన్ననే ఆగస్టు 15 తారీఖు నుంచి ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పింది. ఇప్పుడు ఇచ్చేటట్టులు ఏమని చెప్పిందా అంటే ఇక ఇనుండ్రి. అమ్మా మహిళా మంత్రి సీతక్క, మరి మీరు చెప్పే ముచ్చట ఏదో సురువు చేయండి. తెలంగాణ ఆడపడుచులకు, ముఖ్యంగా మా మహిళా సంఘం సభ్యురాళ్లకు, సంఘాల అధ్యక్షులకు, మరి మా మహిళా సంఘం కోఆర్డినేటర్లందరికీ పేరు పేరున నమస్కారాలతో విజ్ఞప్తి. మీకు అందరికీ తెలుసు, ఈసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎల్నినో ప్రభావంతో మరి దేశంలో వర్షాలు తక్కువ, ఆ యొక్క ప్రభావం తెలంగాణ మీద కూడా విపరీతంగా తీవ్రంగా ఉండబోతుందని మరి వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇంకా మస్తుగానే చెప్పింది మొత్తం ముచ్చటి నుండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు మనము రాష్ట్ర వ్యాప్తంగా జలశ్రీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అదేం కార్యం మేడము? మరి పల్లెల పొంట ఉన్న మహిళలు ఏం చేయాలి, ఏం కథ జర అందరికీ మంచిగా అర్థమవుతాడు చెప్పురి. ఈ జలశ్రీ కార్యక్రమం ముఖ్యంగా పడుతున్నటువంటి ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి మరి భూమిలోకి ఇంకించడం అనేది మన ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం. మరి ఇప్పుడు ఆ పని ఎట్లా చేయబోతున్నారు? ఆ ముచ్చట కూడా మంచిగా చెప్పురి. ఈ జలశ్రీ కార్యక్రమం ముఖ్యంగా పడుతున్నటువంటి ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి మరి భూమిలోకి ఇంకించడం అనేది మన ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం. తద్వారా నీటి మట్టాన్ని పెంచడం, ఉన్నటువంటి భూగర్భ జలాలను కాపాడుకోవడం, కరువు ప్రభావంలో కూడా కరువు తీవ్రంగా ఉన్నప్పటికీ మరి నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు గాను మనం ఈ జలశ్రీ కార్యక్రమం చేపడుతున్నాం. అమ్మా మంత్రి మేడం, ఇప్పుడు కరువు వస్తుందని ఇషారా చేస్తుర్రా? అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? కరువు గిట్ల రాకముందే ఇగురంతోనే ఉండేటట్టు అప్పట్లనే ఇంకుడు గుంతల కార్యం పెట్టి ఇంటింటికి ఇంకుడు గుంతలే కాదు పల్లెల్లో వ్యవసాయ భూముల కాడ కూడా పెద్ద పెద్ద ఇంకుడు గుంతలు దొవ్విచ్చి వాన నీళ్లను మొత్తం నిల్వ చేసుకుంటే ఇవాళ ఇంత తిప్పలు ఉండేది కాదు. మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే దూపైనప్పుడే బాయి తోడుకొని నీళ్లు తాగాలన్నట్టే ఉన్నదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో షై సర్కారు ఎగురంతోని ప్రయాణికులు దినం పడుతున్న ట్రాఫిక్ తిప్పలు ఆపే పని పెట్టుకున్నదట. అగోబదికు సడకులు చక్కగలేవు, మొత్తం పొక్కలు పడి బుడబుడగా అయిపోయినాయి. దినం ట్రాఫిక్తోని తిప్పలు పడుతుందంటే జరగవలసిన నష్టం జరిగిపోయినాక ఇప్పుడు ట్రాఫిక్ గురించి ఆలోచన చేసిండ్రా అంటే ఈనుండ్రి. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అంశం విషయంలో ప్రత్యేకించి కుతుబుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఈ నియోజకవర్గ పనులు దాదాపు 7 నియోజకవర్గాలకు సంబంధించిన ట్రాఫిక్ ఈ ప్రాంతం నుంచి వెళ్తూ ఉన్న సందర్భంలో ఈ ప్రాంతవాసులు ఎదుర్కొంటూ ఉన్న సమస్యలకు సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మేరకు వెంటనే దాన్ని యుద్ధ ప్రతిపాదికను తీసుకొని అటవీ క్లియరెన్స్ తీసుకొచ్చి ఈరోజు వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈయనరా ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సార్ ఏమంటుండో, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న మియాపూరు గండిమైసమ్మ దాకా దూలపల్లి నుంచి కొంపల్లి దాకా రోడ్లు మొత్తం ఎలుము చేసే పనులను సురువు చేసిర్రట. అయ్యా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు, ఇప్పుడు పట్నంలో ఒక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే కాదు చాలా జాగాల్లో కూడా సడకులు చక్కగా లేక మస్తు తిప్పలు పడుతుర్రు. ఒదిక్కు పట్నంలో ఒక్క చినుకు పడితే చాలు రోడ్లు మొత్తం చెరువులను తలపిస్తే మోర్లు మొత్తం కుంటల లెక్క కాలనీళ్లకు వరద కొట్టుకపోయేటట్టు కాబట్టి ఎట్లాగో ఎలుము చేసే పని ముంగడ చేసుకున్నారు కాబట్టి అన్ని సడకులు సాపు పోయించే పని పెట్టుకుంటే బాగుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఓ పారి ఏపీలో సీఎం చంద్రాలు సార్ కడుతున్న కలల ప్రాజెక్టు పోలవరం కాడికి పోయి ఆడైతున్న పనులు చూసిరా వల్లనట. తెలంగాణ నీళ్ల మంత్రి ఏపీకి పోయి ఎందుకు చూసి వచ్చుడు అట్లా అంటున్నది ఎవలే అంటారా? అన్న మనిషినే పట్టుకొని వచ్చిన ఆయన మాటలనే ఈనుండ్రి. ఒక బ్రిడ్జ్ కట్టాలంటే కింద ప్రవాహాన్ని తరలింపు చేయడానికి ఏదైతే ఓ పక్కకి ఒక పక్క వేసడానికి ఏదైతే ఉన్నదో రింగ్ బండ్ వేస్తారు. మినిమం కామన్ సెన్స్. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్కి ఏదైతే వాడు చంద్రబాబు నాయుడు రింగ్ బండ్ వేయలేదా? కాఫర్ డ్యామ్ కట్టలేదా? ఉత్తమ్ రెడ్డి గారు ఒకసారి పోలవరం బ్యారేజ్ నిర్మాణం కాఫర్ డ్యామ్ పరిశీలించి రావయా? ఈయనరా జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ ఏమంటుండో, మరి ఇప్పుడు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ను ఎందుకు పోలవరం బొమ్మంటుండు అంటే ఆ ముచ్చట కూడా మొత్తం వినుండ్రి. నీకు ఆ మాత్రం పరిజ్ఞానం ఆలోచన లేకుంటే ఎట్లా అంటున్నా నేను. అందుకే దున్నపోతు ఇన్ని దొడ్లగట్టే ఉన్నట్టు ఉందిరా మీ శాస్త్రం ప్రభుత్వాన్ని అని చెప్పని. మంత్రులు కూడా స్వతంత్రంగా మీ బాధ్యత నిర్వర్తించడం నేర్చుకుండే. దున్నపోతు ఈనింది అంటే దుడ్డెను గట్టేయని అన్నట్టే ఉన్నదట రాష్ట్రంలో షై సర్కారు ఏలుబడిలా మంత్రుల పనితనం చూస్తుంటే. ఇంకా మస్తుగానే అనుకొచ్చును ఆయనతో ముచ్చట మంచిగా నుండ్రి. లేకుండా అందరూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ లెక్క అవుతారు. రైతులు జంజీగా మారటానికి ఎక్కువ సమయం పట్టదు.
జంజీ ఉద్యమాన్ని తలపిపి చేసి ఉద్యమం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి రైతాంగంతో. ఇప్పుడు గతంలో ఏదైతుందో పంజాబ్, హర్యానా, ఢిల్లీని ముట్టడించిందే, తెలంగాణలో ఆ పరిస్థితి ఉద్భవించేటువంటి అవకాశం ఉన్నది. నిన్న మొన్నటిదాకా జంజీలు కలిసి సెంట్రల్ సర్కారు చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ను కదా పదవిలోకెళ్ళి పీకేసే తట్టు చేసినట్టు ఇప్పుడు తెలంగాణలో అన్నదాతలంతా కలిసి కూడా పోరాటం సురువు చేసి షై సర్కారుకు సురుకులు పెట్టుడే కాదు, నీళ్ళ మంత్రిగా మిమ్మల్ని కూడా తీసి పడేసే పరిస్థితి ఉన్నదని ఇట్లా అనుకొచ్చిండు అయ్యా జీవన్ రెడ్డి సారు. మరి ఇప్పుడు నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు ఏం తెలియదు, ఇట్లయితే ఎట్లా అని గట్టిగానే గరానికి వస్తున్నారు. అది అట్లుండరు కానీ మరి మాజీ సీఎం కేసీఆర్ సారు అంత ఇగురంతో కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మేడిగడ్డ ఎందుకు సారు 3 ఏళ్లకే పిల్లలు కుంగిపోయినాయి, అంత యుగురంతో బందోబస్తు కట్టినామని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ బుద్ధి ఎటుపోయినట్టు. అయినా ఇప్పుడు మీరు పార్టీ మారి షై సర్కారు మంత్రులకు సురుకులు పెడుతురు కానీ అప్పట్లో ఇదే కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు కూడా ఎన్ని ముచ్చట్లు చెప్పలేదు. రంగులు మార్చే ఊసరేలి కన్నా బిరాన మీ లీడర్లు కండువాలు మారుస్తారు, మాటలు మారుస్తారు. మీ లీడర్ల మాటలు ఎప్పుడు ఎట్లుంటాయో ఎప్పుడేం మాట్లాడతారో ఎరకగా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ను వెంటనే హైడ్రా నుంచి తీసేయాలని తెలంగాణలో ఏలుబడి ఎలుగబెడుతున్న ఆ షై సర్కారుకు హైకోర్టు చెప్పింది. అగో ఎందుకు రంగనాథ్ సార్ను హైడ్రా నుంచి తీసేయాలని అన్నది అంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు కూడా తెలవాలంటే ఏం చేయాలో మనం పురాగరుచుకుందాం పని. హైకోర్టు సుత్తి అందుకొని నెత్తి మీద చిప్ప సప్ప చంపినా కూడా కుక్కతోకకు గుండు కడితే చక్కగా అవుతుందా అన్నట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ రీతి రివాయి బుద్ధి మారలేదని పెద్ద కోర్టు కోపానికి వచ్చి షై సర్కారు వెంటనే హైడ్రా కమిషనర్ నౌకరీ నుంచి రంగనాథ్ను తీసేయాలని చెప్పింది. ఒక్కపారి కాదు, 2 మాటల కాదు, ఏకంగా 63 సార్ల కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడు. కోర్టు అంటే ఆయనకు లెక్కనే లేదు, న్యాయస్థానం అంటే ఇంత కూడా బుగులు లేదు. అసోంటిది ఆయనను ఎట్లా నౌకర్లా ఉంచుతారని గట్టిగానే గరానికి వచ్చిందట. పట్నంలో చెరువులను కాపాడతామని చెప్పుకుంటా కామన్ పబ్లిక్ ఇండ్ల మీద పడి వాళ్లకు నిల్వనీడ లేకుండా చేసిందని చాలా దినాల సందే హైకోర్టులో కేసులు నడుస్తున్నా కూడా కోర్టు చెప్పినా కూడా పట్టించుకోకుండా బుద్ధి ఉన్నట్టు చేస్తారా అని ఇట్లా నౌకరు తీసేయాలని చెప్పింది. అయ్యా కమిషనర్ రంగనాథ్ సారు, మరి చట్టం ముంగట అందరం సమానమే కాబట్టి చట్టాలను కాపాడే కోర్టు చెప్పినా కూడా వినకపోతిరి, ఇప్పుడు నౌకర్లకెళ్ళి వీకేయాలని చెప్పారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక మీకు అత మంచిగా అయింది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కొద్దికు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పల్లెల తాగేదందుకు కూడా నీళ్లు సక్క వస్తలేవని దినాంబో దగ్గర పబ్లిక్లో లీయేస్తుర్రు. ఆ ఎల్లినో పాడుగాను వానలు కూడా పడతలేవని అన్నదాతలు కూడా రందిపడుతుర్రు. నీళ్ళకింత తిప్పలుంటే ఎములాడ కాడ మాత్రం మిషన్ భగీరథ పైపు వలిగి నీళ్లు మొత్తం ఉత్తగా పోతున్నాయి. మరి నీళ్ళ ఆఫీసర్లు ఏం కమాయి చేస్తుర్రో మనమన్నా మందలిద్దాం పారి. ఎములాడ అర్బన్ మండలంలో ఉన్న అగురారం కాడ మిషన్ భగీరథ పైపు లైన్ వలిగి నీళ్లు మొత్తం ఇట్లా మీదికి జగజిమ్ముకుంటా ఎట్లా పోతున్నాయో చూడురు ఉత్తగా. పాతాళ గంగమ్మ పైకి జిమ్ముతున్నట్టే లేదు. మరి మంచినీళ్ళు మొత్తం ఇట్లా ఉత్తగా పోతుంటే అక్కడి నీళ్ళ ఆఫీసర్లు ఏం కామాయి చేస్తుర్రో, గుడ్డి గుర్రాల పనులు తోముతూ గాడుదులు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయిర్రా. మొదలు పైపులైన చక్కదనం చేసే పని పెట్టుకోండి సారు. అది పల్లెల పొంట చాలా జాగాల్లో తాగేదందుకు సుక్క నీళ్లు కూడా దొరుకుతలేవని మొత్తుకుంటుర్రు. అటు పట్టణంలో కూడా చాలా జాగాల్లో 2 దినాలకోపారి నీళ్లు వస్తున్నాయని అంటుర్రు. తెలంగాణలో ఓ దిక్కు కరువు వచ్చేటట్టు ఉన్నదని మొగుల ఆఫీసర్లు కూడా మొత్తుకుంటుంటే ఇట్లా నీళ్లను మొత్తం ఉత్తగా పోయేటట్టు చేస్తే ఏమన్నట్టు ఏం కథ అన్నట్టు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హనుమకొండ దవాఖానలో సిపిఆర్ చేసి మరి పెద్దిసారు పానాలు కాపాడి ఇట్లా అంబులెన్స్లా గ్రీన్ ఛానల్ పెట్టుకొని మాజీ మంత్రి కేటీఆర్ సారు, హరీష్ రావు సార్లు ఇద్దరు దగ్గరుండి యశోద దవాఖానకి వేసుకొచ్చారు కదా. అయితే పెద్దిసారు పానం కాపాడేందుకు డాక్టర్లు కూడా తాకతుకు మించి దాంట్లాడుతుర్రట. అటు కేటీఆర్ సారు, హరీష్ రావు సారు కూడా గంటకు పెద్దిసారు పానం ఎట్టున్నది ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకుంటూనే ఉన్నారట. సుదర్శన్ రెడ్డి సార్కు గుండెపోటు వచ్చిందన్న ముచ్చట ఎరకైతే అడవి బిడ్డేక మహిళా మంత్రి సీతక్క కూడా కేటీఆర్ సార్తోని కలిసి పెద్దిసార్ను చూసేందుకు పోయింది. ఇట్లా ఇంటోళ్లతో కూర్చొని మంత్రి మేడం పెద్దిసారుకు ఏం కాదు మీరు రందివడకుర్రి, ఆయన గుండె గుండ్రాయలో గట్టిగానే ఉంటుంది, అందరికీ మంచి చేసిండు, ఎవ్వలను తిప్పలు పెట్టేటోడు కాదు, చాలా మంచి మనిషి అని ఇట్లా ఇంటోళ్లకు ధైర్యం కూడా చెప్పింది. అటు మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా గులాబీ గుంపును ఎంబడి పెట్టుకొని డాక్టర్లతో మీటింగ్ పెట్టి పెద్దిసారును కాపాడే పని గట్టిగానే పెట్టుకున్నాడు. అంతకు మొదలు కూడా పువ్వు పార్టీ లీడర్ కమ్ మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సార్ కూడా పెద్దిసారును చూసేందుకు పోయి పరిస్థితి ఎట్లున్నది ఏం కథ అని అన్ని ముచ్చట్లు ఆయన కూడా అరుచుకున్నాడట. ధైర్యంగా ఉండాలి ఏం కాదని ధైర్యం కూడా చెప్పిండట. హరీష్ రావు సారు ఎప్పటికప్పుడు ఎంటదెంట అన్ని ముచ్చట్లు అరుచుకుంటా ఇంటోళ్లకు ధైర్యం చెప్పే పని పెట్టుకున్నాడట. పెద్ది సుదర్శన్ రెడ్డి సారు బిడ్డతోని హరీష్ రావు సారు ఏమన్నాడంటే నాయన మంచిగానే ఉండు, నువ్వు రందివడకు, మేము అంతా కూడా ఈడనే ఉంటామని ధైర్యం కూడా చెప్పిండు. కానీ చూసినరా కారు పార్టీ మాజీ ఎమ్మెల్యే సార్కు గుండెపోటు వచ్చిందని తెలిసిన కాడి నుంచి గులాబీ లీడర్లంతా కూడా దావకాన్లలే వండుకుంటా అన్ని అరుచుకుంటుర్రు. అయ్యా బీఆర్ఎస్ నేతలారా, మీ లీడర్కు బాగలేకపోతే బాగానే అరుచుకుంటుర్రు. మరి ఇట్లనే ఒక మీ లీడర్ల కోసమే కాకుండా కారు పార్టీ
పార్టీ జెండా మోసే కార్యకర్తలకు కూడా అట్లనే మీకు ఓట్లేసి అప్పట్ల గెలిపించిన ప్రజలకు కూడా అండగా ఉంటే మీ బీఆర్ఎస్ పార్టీకి శరణం ఉండదు. వచ్చే ఎన్నికల మళ్ళా అధికారంలో కూడా మా వస్తారు. మీరు ఇట్లా ఒక్క మనిషి పానము నిలబెట్టేందుకు తిప్పలు పడేది చూస్తుంటే బాగానే ఉన్నదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇవాళ చాలా చోట్ల మనం అక్కడక్కడ ఉంటూ ఉంటాం. అక్కడ ఫుడ్ పాయిజన్ అయింది, లేకపోతే అక్కడ వంట సరిగ్గా లేదు, లేకపోతే ఇక్కడ కూరగాయలు సరిగ్గా కడగలేదు. వాటన్నిటికీ సమాధానం ఈరోజు మనం మదర్లో చూసినటువంటి సెంట్రలైజ్ కిచెన్ లో చూస్తున్నటువంటి మెషినరీ, అక్కడ ఉన్నటువంటి హైజీనిక్ కండిషన్స్, వండే విధానం చూస్తే వీటన్నిటికీ సమాధానం ఇది. ఈయన ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి రాబోయే రోజుల్లో ఈవెన్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా మెకనైజ్డ్ కిచెన్స్, ఇటువంటి వంట కిచెన్స్ ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎటువంటి అన్హైజీనిక్ కండిషన్స్ ఏ రెసిడెన్షియల్ స్కూల్లో ఉండవు అని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. అయ్యా బట్టి సారు ఇప్పుడు బాగానే చెప్తున్నారు కానీ ఒక మధిర నియోజకవర్గంలో ఉన్న బడిలా సవలతులు చేస్తే సరిపోతుందా? మీ నియోజకవర్గంలో ఉన్న బడుల్లో చేసినట్టే ప్రతి సర్కారు బడిలా మీరు చెప్పినట్టే మెకనైజ్డ్ సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేస్తే మంచిగానే ఉంటుంది. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మీరు పేరుకు మీ నియోజకవర్గంలో చేసుకొని రాష్ట్రం అంతా చేస్తామని ఇట్లనే ఏతులకు చెప్పి ఊకుంటే బాగుండదు. ఇంకా ఏదో ముచ్చట చెప్తుండ్రు కదా, ఆయనతో చెప్పుర్రి. పిల్లలందరూ ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులందరికీ మీ తల్లిదండ్రులు ఎంత బాధ్యతతో, ప్రేమతో, ఆప్యాయంగా మిమ్మల్ని బడికి పంపించి మీరు చదివించి మీరు ఎదిగి ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి, ఆ సమాజానికి, రాష్ట్రానికి ఎదగాలి, ఒక మార్గదర్శకం చూపించాలని వాళ్ళు కలలు కంటున్నారో అదే స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కలలు కంటూ ఉంది. అయ్యా బట్టి సారు మీరన్నట్టే మీ చేయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక బడి పిల్లలను సర్కారు బడికి పంపేందుకు అయ్యా వాళ్ళు బాగానే బుగులు పడుతుర్రట. అడ్డమైన బియ్యంతోని ఖరాబైన కూలిపోయిన కూరగాయలతో చేసిన కూరలు తిని దావకాల పాలవుడే కాదు కొందరు పిల్లలు జీవి కూడా ఇడుస్తుర్రు. కాబట్టి కాయకష్టం చేసుకొనైనా సరే ప్రైవేటు బడికి పంపి పిల్లల పానాలన్నా కాపాడుకుంటామని అనుకుంటుర్రట. ఇప్పుడు మీ చేయి సర్కారు సవలతులు చేస్తున్నది అనుకుంటా ఉత్తముచ్చట్లు మస్తుగానే చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో శానా బడుల్లో సవలతులు చక్కగా లేవు. ఒంటికి రొంటికి పోయేందుకు కూడా పాయకాన్లు, బాత్రూమ్లు చక్కగా లేవు. మొదలు మీ చేయి సర్కారుకి ఎగరముంటే చదువుకునే పిల్లలకు పనికొచ్చే బడులు చక్కదనని చెయ్యిర్రి. పేరుకు ఫ్యూచర్ సిటీ అనుకుంటా పైకం ఖరాబు చేసే పని అయితే పెట్టుకోకునే సారు పుణ్యం ఉంటుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా దేశం ముచ్చటెట్టునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు ఇచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని